2026లో భూమిపైకి ఏలియన్స్ వస్తున్నారంట. ఫిఫా ప్రపంచ కప్ సమయంలో గ్రహాంతరవాసులు వస్తున్నారని బాబా వంగా చెప్పారట. ఇప్పుడు ఈ చర్చే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద ఎత్తున జోరందుకుంది ఈ చర్చ. బాబా వంగా భవిష్యవాణి పైన సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో జపాన్లో ఒక భారీ సునామీ వస్తుందని, కొన్ని లక్షలాది మంది చనిపోతారని ఇటువంటి ఒక మాటను చెప్పుకొచ్చారు బాబా వంగా అని. భవిష్యవాణిలో అది రాసి ఉందనేది ఒక ప్రధానమైన చర్చ. ఇప్పుడు మరోసారి ఏలియన్స్ వస్తున్నారట. 2026లో ఫిఫా ప్రపంచ కప్ జరుగుతుండగానే ఈ ఏలియన్స్ భూమిపైకి అడుగు పెడతారట. బాబా జోస్యాన్ని ప్రచురించినటువంటి ది మెయిల్, స్కై హిస్టరీ సంస్థలు ఇప్పుడు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాయి. ఓ ప్రధాన క్రీడా కార్యక్రమంలో వింత జరుగుతుందని బాబా వంగా ఆ జోస్యంలో రాసుకొచ్చారట. ఫిఫా ప్రపంచ కప్తో ముడిపెడుతున్నారు నెటిజన్లు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి వస్తువు కనిపించవచ్చని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూస్తారని బాబా వంగా చెప్పుకొచ్చారు. లిఖితపూర్వకంగా నమోదు కాని బాబా వంగా జ్యోతిష్యాన్ని అందరూ కూడా ఒకసారిగా షాక్ గురవుతున్నారు. సో బాబా వంగా రష్యాకు సంబంధించినటువంటి ఒక మహిళ, చాలా వృద్ధురాలు, అందురాలు కూడా. తను ఎప్పుడో భవిష్యవాణి రాసి చెప్పుకొచ్చిందని దాన్ని ఎవరో తన శిష్యులు లిఖితపూర్వకంగానో లేకుండా అక్కడిక్కడ ప్రచారం చేస్తూ ఉంటారని తెలిసిందే. అయితే 2026లో ఒక పెద్ద క్రీడ జరుగుతూ ఉండగా ఈ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కరించబోతోంది. ఆకాశం నుంచి కొన్ని కనిపించే శక్తులు భూమిపైకి రాబోతూ ఉన్నాయి. ఆ శక్తులు ఏలియన్స్ అనేటువంటి మాటని భవిష్యవాణిలో బాబా వంగా చెప్పుకొచ్చారట. మరి అంత పెద్ద జరిగేటువంటి సంఘటన ఏంటి అని ఆలోచించినప్పుడు అది ఫిఫా ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఒక క్రీడ. సో ఆ స్థాయిలో జరగబోతున్నటువంటి ఈ క్రీడకు సంబంధించిన సంఘటన రోజే ఈ యొక్క బాబా వంగా జోస్యం అనేది ఆవిష్కృతం కాబోతోంది అనేది చాలా మంది చెప్తున్న మాట. సో బాబా వంగా ప్రెడిక్షన్స్లో నిజంగా అంతటి స్థాయిలో నిజమైన ఉన్నాయా? సో బాబా వంగా తను 1996లోనే బల్గేరియాకి సంబంధించినటువంటి, ఇందాక రష్యా అన్నాను, బట్ షీ బిలాంగ్స్ టు బల్గేరియా. సో బల్గేరియాకి సంబంధించినటువంటి ఒక మహిళ, అందురాలు. 1911లో జన్మించింది, 1996లో తను మరణించింది. తన మరణం తర్వాత ఈ రోజు వరకు మనం తన గురించి మాట్లాడుకుంటున్నామంటే తన భవిష్యత్తుని ముందుగానే అంచనా వేయగలిగిందంట. సో సెప్టెంబర్ 11న ఒక అటాక్ జరుగుతుంది అనేది తన గతంలో చెప్పుకొచ్చిందంట. ఇట్స్ బిగ్గెస్ట్ అటాక్ అది. సో మీకు అందరికి తెలిసిందే, సెప్టెంబర్ 11, 2001న వరల్డ్ ట్రేడ్ సెంటర్ని 2 విమానాలు వచ్చి ఢీకొట్టాయి. అప్పుడు తను ఏం చెప్పుకొచ్చిందని అంటే 2 స్టీల్ పక్షులు వచ్చి ఒక భారీ విధ్వంసానికి పాల్పడతాయని చెప్పుకొచ్చిందంట. ఇక్కడ మన వాళ్ళు లేకపోతే కామన్ పబ్లిక్ అంటుండే 2 పక్షులు కాదు, 2 విమానాలు అవి. సో బాబా వంగా జోస్యం నిజమైంది. తర్వాత సబ్మెరైన్ డిజాస్టర్, తను కుర్స్క్ అనేటువంటి ప్రాంతంలో ఒక సబ్మెరైన్ డిజాస్టర్ అవుతుందనేటువంటి మాటని ముందుగానే చెప్పుకొచ్చిందట. అది కూడా నిజమైందనేటువంటి మాటల్ని సామాన్య ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇక చెర్నోబైల్ డిజాస్టర్, షీ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ వార్న్డ్ ఆఫ్ క్యాటాస్ట్రాఫిక్ రేడియేషన్ రిలేటెడ్ ఇన్సిడెంట్ ఇన్ యూరోప్. అటు యూరోప్లో ఒక భారీ విస్ఫోటనం కూడా జరిగింది రేడియేషన్ రిలేటెడ్ సంబంధించి. సో దాని గురించి కూడా తను ముందుగానే అంచనా వేసిందట. సోవియట్ యూనియన్ విడిపోతుందని, బరాక్ ఒబామా గెలుస్తాడని, సునామీ వస్తుంది, ఇండియన్ ఓషన్లో సునామీ వస్తుందని, ఇవన్నీ కూడా తను చెప్పిన మాటలట. ఇప్పుడు మళ్ళీ తను చెప్తున్న మాట ఏంటంటే నియర్ ఫ్యూచర్ 2026లో లార్జ్ స్కేల్ ఇన్వాల్వింగ్ మేజర్ వరల్డ్ పవర్స్, మేజర్ ఎకనామిక్ డౌన్ టర్న్, ఏ అనేది యూటర్న్ తీసుకుంటుందట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ స్టార్ట్ టు రీప్లేస్ హ్యూమన్ డెసిషన్ మేకింగ్ అండ్ కుడ్ బికమ్ ఏ మేజర్ ఫోర్స్. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఏఐ మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది 2026లో అనేది తను అంచనా వేస్తున్నారట. భవిష్యవాణిలో తనకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని హిస్టరీలు రాసుకొచ్చాయి. స్కై ఎస్టర్ ఇలాంటి కొన్ని పుస్తకాల్లో తన చెప్పిన మాటల్ని కొన్ని వాళ్ళు అచ్చు తీశారు. సో అటువంటి దాంట్లో ది మెయిల్ అండ్ స్కై హిస్టరీ జోస్యాన్ని ప్రచురించినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. సో దాంట్లో వచ్చినటువంటి మాటలు ఇవన్నీ. సో ఏఐ యూటర్న్ తీసుకుంటుందని, మేజర్ ఎకనామిక్ డౌన్ టర్న్ అవుతుందని, లార్జ్ స్కేల్ వార్స్ వస్తాయని, తర్వాత ఇప్పుడు ఏలియన్స్ వస్తాయని, 2028లో
ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ వీనస్ అండ్ డిస్కవరీ ఆఫ్ న్యూ ఎనర్జీ రిసోర్సెస్, వరల్డ్ హంగర్ ఈజ్ ఎరాడికేటెడ్. వీనస్ ఒక గ్రహం మీదకి వెళ్ళిపోయి అక్కడ జరిగేటువంటి ఆ శక్తులు ఉపయోగించి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగలుగుతామని, ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలుగుతామని. 2033లో ఐస్ క్యాప్స్ మొత్తం కూడా కరిగిపోయి అన్ని సముద్రాలుగా మారిపోతాయని, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 50,079 అంచనా కూడా అందరం లేదు కదా, ఇప్పుడు మనం 2025 ఉన్నాం కదా, 50,079 వరకు కూడా తను రాసుకొచ్చారు ఎక్కడెక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. 2043లో ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్తో కొన్ని దేశాలు మొత్తం ఇస్లామిక్గా మారిపోతాయని, 2076లో కమ్యూనిజం ఇంకా మళ్ళీ గ్లోబల్ లెవెల్లో స్ప్రెడ్ అవుతుందని, 2088లో ఒక వైరస్ మళ్ళీ వస్తుందని, ఇలా ఒకటి కాదు చాలా సంచలనాలు రాసుకొచ్చారు.